వెళ్తానే మేము పెట్రోల్ కూడా కొట్టేసుకుని వెళ్దాంలే అని చెప్పి ఆగాం. ఇక్కడ ఏంటంటే సెల్ఫ్ పెట్రోలింగ్ అనమాట. మనకు మనమే పెట్రోల్ కొట్టుకోవచ్చు. ఇక్కడ మేము వచ్చేసి 60 రింగిట్ అంటే 30 లీటర్ వస్తుంది అనమాట. మనకి ఇండియాలో లీటర్ 100 అనుకుంటు కదా, ఇక్కడైతే 40 రూపీస్ ఎంతో. మనకి 1200కి 30 లీటర్లు వస్తుంది. పెట్రోల్ కాస్ట్ అయితే చాలా తక్కువ, చీప్ అనమాట. బహుశా అందుకనే మా ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి కారు ఉంటుంది, అంత బాగా మెయింటైన్ చేస్తారనమాట. ఇంక కారు ఎక్కగానే నేహాంత్ అయితే నిద్రపోయాడు అనమాట. ఇంకా వాడి నిద్ర టైం కదా, వెంటనే పడుకున్నాడు. ఇంతలోనే మాల వచ్చేసింది. ఇక ఈ పార్కింగ్ అయితే ఎప్పుడు చూసినా ఫుల్లే కనిపిస్తుంది కానీ ఎప్పుడు ఖాళీ ఉండదు. కాకపోతే మనం అలా వెళ్తే ఒకటో రెండో ఖాళీ అవుతూనే ఉంటుందిలేండి. మాల్కి అయితే రీచ్ అయిపోయాం. కాకపోతే పార్కింగ్ ఇప్పుడు వెంటనే దొరుకుతుందో లేదో తెలియదు అనమాట. ఇప్పుడు 5:30 అయింది కాబట్టి ఇప్పుడు రాయా కాబట్టి అందరూ వస్తారు ఫుడ్ తినడానికి. అలాగే ఇక్కడ ఖాళీ అవుతుంది. లక్కీ లేపితే ఖాళీ ఎవరా సో తిరిగి 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 దొరుకుద్దో లేకపోతే వెంటనే దొరుకుతుందో చూడాలి. లాస్ట్ టైం అయితే హాఫ్ అన్ అవర్ తిరిగాం. నేహాంత్ అయితే పడుకున్నాడు. లేసాక ఫోటోస్ తీసుకోవాలి. లోపల మిగిలిన పనులు బుక్ చేసేసుకున్నాం. ఇంక ఈసారి అయితే ఇబ్బంది పడకుండా మనకు పార్కింగ్ దొరికేసింది అనమాట దగ్గరలోనే. ఇంక వెంటనే వచ్చేసాం. ఇక నేహాంత్ అయితే కారు ఆపేమని ఎలా తెలుస్తుందో వెంటనే లేచి కూర్చుంటాడు అనమాట. తర్వాత ఇంకా బయటకు వచ్చాంలే అని చెప్పి ఇంకేడవడు, ఎంజాయ్ చేస్తాడు. కానీ ఈ ఎక్స్కలేటర్ల దగ్గర మాత్రం నేనే ఎక్కుతున్నాను మాత్రం అస్సలు ఊరుకోవట్లేదు అనమాట. ఇంకా మేము వచ్చేసరికి అప్పుడే ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ ఏ ప్రోగ్రామ్ అయినా సరే ఈవినింగ్ 6కి స్టార్ట్ చేస్తారనమాట. ఇంకప్పుడే డాన్స్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయ్యాయి. ఇంకా అది కాసేపు చూద్దాంలే అని చెప్పి అక్కడే నించున్నాం. ఇక్కడ ట్రెడిషనల్ డాన్సులు చేస్తారనమాట. ఇప్పుడు చైనీస్ అనుకోండి, చైనీస్ వాళ్ళు ట్రెడిషనల్ డాన్స్ చేస్తుంటారు. ఇప్పుడు మలై వాళ్ళది రాయా కాబట్టి వాళ్ళు ట్రెడిషనల్ డాన్స్ చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ వీళ్ళు డాన్సులు చూస్తుంటే మాత్రం నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్లెజెంట్గా అనిపిస్తుంది, పీస్గా. ఎంత బాగుంటుందో చూడడానికి, క్లియర్గా అనిపిస్తుంది. వాళ్ళు పెద్ద మూమెంట్స్ ఏం చేశారు, అలా అని ఏదేదో చేశారు, కానీ చాలా బాగుంటుంది అనమాట చూడడానికి. ఇక్కడ మ్యూజిక్ కూడా చాలా బాగుంది, కానీ కాపీరైట్ వస్తుంది కాబట్టి నేను మ్యూజిక్ యాడ్ చేయలేకపోయాను. కానీ మీకు ఇంకొక విషయం చెప్పనా, ఇక్కడ వీళ్ళు కపుల్స్తోనే డాన్స్ చేస్తారు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి చేస్తారు, కానీ వాళ్ళిద్దరి మధ్య ఎక్కడొక్కడ ఒక్క టచ్ కూడా ఉండదు తెలుసా అండి. అంత బాగా చేస్తారన్నమాట. అసలు వాళ్ళని ఒకరినొకరు టచ్ చేయకుండానే మంచి డాన్స్ చేస్తారు. అది చూస్తే మాత్రం నాకు ఎంత బాగా అనిపిస్తుందో. అప్పుడు అనిపిస్తుంది నాకు, ఓ వాళ్ళు ట్రెడిషనల్ డాన్స్ నిజంగా ట్రెడిషనల్గా చేస్తున్నారు అని చెప్పి. చాలా బాగా అనిపిస్తుంది అనమాట. కాసేపు అక్కడే ఉండి ఆ మ్యూజిక్ని అలాగే ఆ డాన్స్ని ఎంజాయ్ చేసాం. ఇక్కడ రియల్గా ఒక అతను సాంగ్ పాడుతున్నాడు అనమాట. ఆ సాంగ్ పాడుతుంటే వాళ్ళు డాన్స్ చేస్తున్నారు. వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమో రన్ అవుతుంది. కానీ ఆ మ్యూజిక్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. కాపీరైట్ వల్ల నేను పెట్టలేకపోతున్నాను. ఇంకా అక్కడ అలా కాసేపు ఉండేసి లాస్ట్ పర్ఫార్మెన్స్ అనమాట అది. ఇంకా అది చూసేసి ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసేసుకుని ఇంకా అక్కడి నుంచి మన పని మీద వచ్చేసామన్నమాట. ఈ పర్ఫార్మెన్స్ కోసమే అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇంకా అది అవ్వగానే అటాక్ అన్నట్టుగా ఇంకా వీడియోలు ఫోటోలు స్టార్ట్ చేసేసారు అనమాట జనాలంతా. And tomorrow, ladies and gentlemen, there will be traditional instrumental performances. There will be dancers. కొన్ని స్పాట్లు పెట్టారన్నమాట ఫొటోస్కి. అందులో ఇదొక స్పాట్. అది చూస్తున్నారు ఎంత క్యూట్గా ఉందో. మీకు కొబ్బరి చెట్లు అనిపిస్తుంది కదా, అది దేంతో చేశారనుకుంటున్నారు? మనకు ప్లాస్టిక్ కుండీలు ఉంటాయి కదా, వాటితో సెట్ చేశారనమాట. చాలా బాగుంది. ఫొటోస్ అయితే చాలా బాగా వస్తున్నాయి అన్నమాట. ఇక్కడ ఈ నుంచి మనం ఎంట్రన్స్ అవుతాం. ఎంట్రన్స్లో ఇలా డెకరేట్ చేశారు. ఇంకా డీజే సింబల్ అలా చెప్పి మ్యూజిక్కి లైటింగ్స్ వచ్చేలా పెట్టారనమాట. తర్వాత ఇదిగోండి ఆ కుండీలతో చెట్లను అరేంజ్ చేశారు. ఇంక ఇది ఏంటంటే డయాస్ లాగా, అలాగే ఫోటో బూత్ లాగా కూడా పర్ఫార్మెన్స్లన్నీ ఆ డయాస్ మీదే జరుగుతాయి. ఇంక ఇవి వచ్చేసి స్టెప్స్ కిందే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ వెల్కమ్ బోర్డులా ఉంది. కానీ ఇందులో మనకి ఏ టైంకి ఇక్కడ ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి, అలాగే ప్రోగ్రామ్స్ ఉంటాయి అన్నీ కూడా దాంట్లో ఉన్నాయన్నమాట. ఈవినింగ్ 6కి స్టార్ట్ అవుద్ది. మార్నింగ్ కూడా 10 to ఆ టైంలో కూడా ఉన్నాయి. ఇంకా వాళ్ళ కల్చర్కి సంబంధించినవన్నీ కూడా ఉన్నాయి. అలాగే వాళ్ళకి క్యాండిల్స్ అంటే దీపంలో డిఫరెంట్గా ఉంటాయి. అవి కూడా సింబాలిక్గా వాళ్ళు డాన్స్ చేసేటప్పుడు కూడా అవి వెలిగించే డాన్స్ చేశారు.
అంటే అవి రియల్వే అనమాట. ఇంకా లైటింగ్ అయితే యాజ్ యూజువల్ చాలా బాగుంది. ఫొటోస్ అయితే ఎంత బాగా వచ్చాయో. ఇంకా మేము అక్కడ ఉండగానే ఖాళీ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు పొద్దున్నుంచి ఫాస్టింగ్ ఉన్నారు కదా, ఇంకా తినడానికి వెళ్ళిపోయారు అనమాట. అందుకే కొంచెం ఖాళీగా ఉంది. ఇక్కడ మాకు నేహాంతో వచ్చిన తిప్పలు అంతా ఇంత కాదు. అసలు ఒక ఫోటో కూడా తీసుకోనివ్వట్లేదు, తీసుకోడంట. నుంచోరా అంటే వాడు ఎక్కడికెక్కడికో పరిగెట్టేయడానికే చూస్తున్నాడు. ఇంకా అలా కాదులే అని చెప్పి ఏదో 4 ఫోటోలు తీసేసుకుని ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయాం. చూసారా, ఇంకా అసలు ఇక్కడైతే క్రౌడ్ ఫుల్ ఉన్నారు. మనకు 3rd ఫ్లోర్ వచ్చేసి మొత్తం ఎలక్ట్రానిక్సే ఉంటాయి అనమాట. ఫోన్స్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, రైస్ కుక్కర్లు ఏంటి, ఇంకా అన్ని ఎలక్ట్రానిక్స్ అన్నీ మనకు 3rd ఫ్లోర్లో ఉంటాయి. ఇక మనం మానిటర్ చూడాలి కదా, ల్యాప్టాప్స్ అవి కూడా ఒకసారి చెక్ చేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాం. ఇది చిన్న షాప్ కింద, ఇంతకు ముందు కూడా ఒకసారి వచ్చాం చెక్ చేయడానికి అనమాట. ఇక్కడ ఏంటంటే ఎలక్ట్రానిక్స్ అయితే చాలా తక్కువ రేట్కే వస్తాయి మనకి. కానీ పొరపాటున ఏదైనా రిపేర్ వచ్చిందంటే అది బాగు చేయించే బదులు మనం కొత్తది కొనుక్కోవచ్చు అనమాట. అంత దారుణంగా ఉంటుంది, మరి ఎందుకో తెలీదు. కానీ ఎలక్ట్రానిక్స్ అయితే అంటే మనకి అక్కడ మరీ ఎక్స్పెన్సివ్ మన ఇండియాలో అనుకుంటే ఇక్కడ ఖచ్చితంగా ఒక 10,000 20,000 తేడా వస్తుంది అనమాట. లైక్ ఐఫోన్స్ కానీ, మ్యాక్బుక్స్ కానీ ఇలాంటి వాటికి అయితే తక్కువ వస్తుంది. ఇంకెక్కడ అతనంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మనకి 2 మోడల్ నచ్చాయి, దాంట్లో ఏది బెస్ట్ అన్నదే చెప్తున్నాడు అనమాట. మనకి ఏంటంటే జస్ట్ స్క్రీనింగ్ పర్పసే కావాలి. ఆల్రెడీ మ్యాక్బుక్ ఉంది, అది స్క్రీన్ పోవడం బట్టి నేను తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ వీళ్ళిద్దరూ ఉంటే ఇంకా నేహాంత్ అయితే అస్సలు ఉండట్లేదు. ఆ మౌస్లు అని కీబోర్డ్లు అన్నీ లాగేస్తున్నాడు. సర్లే అని చెప్పి పక్కనే టాయ్ షాప్ ఉంటే వాడిని అక్కడ తీసుకొచ్చాను అనమాట. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే వాడు కార్లు అన్నీ తీసుకుని ఆడుతున్నాడు. ఇంట్లో ఎన్ని ఉంటాయో అసలు ఒక బొమ్మతో కూడా ఆడేంటో మరి, అన్ని వస్తువులు పేగడానికే చూస్తాయి. ఇక్కడ మాత్రం ఆ బొమ్మలతో ఆడుతున్నాడు. ఇలాంటి వాళ్ళు ఉంటారని అన్ని శాంపుల్ ఆ బుట్టలో పెట్టాడు అనమాట. ఆ బాస్కెట్లోంచి వాడు ఒక్కొక్కటి తీసి ఆడికి మళ్ళీ ఎక్కడ తీసాడో అక్కడే పెట్టేస్తున్నాడు. వచ్చేసి మానిటర్ తీసుకున్నాడు అనమాట. వాళ్ళైతే ప్యాకింగ్లో ఉన్నారు. నేహాంత్ అక్కడే వదిలేసి నేను డిఐవై షాప్ అని అక్కడికి వెళ్తున్నాను. మనవాడు ఘనకార్యం చేశాడు కదా, ఫ్యాన్ విండు బాగొట్టేశాడు కాబట్టి అది కొనడానికి వెళ్తున్నాను అనమాట. ఇదిగో ఇదే డిఐవై షాప్ అనమాట. ఇది మాత్రం బిజినెస్ సూపర్, అసలు చాలా బాగుంటుంది. ఎందుకంటే ఏ చిన్న మాలైనా సరే, చిన్నది పెద్దది ఎక్కడ చూసినా ఈ డిఐవై షాప్ లేకుండా ఉండదన్నమాట. ఈ షాప్కి వెళ్ళామంటే ఆల్మోస్ట్ మనకి ఇంట్లోకి కావాల్సిన అన్నీ దొరికేస్తాయి, చిన్నదాని దగ్గర నుంచి పెద్దదాని వరకు అనమాట. ఇక్కడ చూస్తున్నారా, ఇవన్నీ రైస్ కుక్కర్లు అనమాట. 1 year వారంటీ. అలాగే కాస్ట్లు కూడా తక్కువ, బెస్ట్ ప్రైజ్లకే వస్తాయి అనమాట. అందుకే మ్యాక్సిమం అందరూ ఈ షాప్ని ప్రిఫర్ చేస్తారంటే ఎలక్ట్రానిక్స్ కావచ్చు, కార్ పెయింట్ కావచ్చు, ఇంకేదైనా అసలు మనిషికి ఏదైతే అవసరం ఉంటుందో అది ఈ షాప్లో లేకుండా ఉండదన్నమాట. అలా ఉంటుంది. కాబట్టి ఈ ఒక్క షాప్కి వస్తే సరిపోద్ది కదా, అన్నీ తీసుకెళ్ళిపోవచ్చు. ఇదిగోండి మన విండు కోసం వచ్చాం కదా, అదైతే దొరికేసిందనమాట. అసలు అది ప్లాస్టిక్ కాబట్టి సరిపోతుంది. ఒక 6-7 కొన్నామేమో, తేనో వాడు చెయ్యి పెట్టో లేకపోతే ఏ పెన్న పెట్టో అన్ను అది ఇరిగిపోను. నార్మల్గా అయితే కట్ అయిపోతాయి అసలు హ్యాండ్స్, కానీ అది ప్లాస్టిక్ కాబట్టి సరిపోతుంది అనమాట. ఇంకా అది పోగొట్టినప్పుడల్లా వచ్చేలా తీసుకెళ్తూ ఉంటాం. ఇంక ఈ రో అంతా కూడా చాక్లెట్స్ అనమాట. ఇక్కడ మనం తినే చాక్లెట్స్ ఏమైనా ఉన్నాయేమో అని వచ్చి వస్తే ఇవిగో ఈ చాక్లెట్స్ దొరికాయి. ఈ నట్స్ అయితే కనుక చాలా బాగుంటుంది. ఇది బార్స్, నట్ బార్స్ అనమాట. బాగుంటాయి కానీ మళ్ళీ ఎప్పుడు అదే ఎందుకులే అని చెప్పి ఈ ఓట్స్ తీసుకుందాంలే అని చెప్పి ఆ బార్స్ తీసుకున్నాను. తర్వాత నేహాంత్కి జెల్లీ ఒకసారి తిన్నాడు ఇంట్రెస్ట్గా, సరే తింటాడేమో అని మళ్ళీ తీసుకున్నాను అనమాట. ఇంక ఇక్కడ అంతా మన ఆడవాళ్ళది రాజ్యం అన్నట్టు మన ఆడవాళ్ళ ఐటమ్స్ అన్నీ, క్లిప్స్ కావచ్చు, రబ్బర్ బ్యాండ్స్ అన్నీ ఉంటాయి. కానీ అన్నీ డిఫరెంట్ ప్రైజుల్లో ఉంటాయి అనమాట. మనకి నచ్చింది పిక్ చేసుకోవడమే. ఇక్కడ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే బాగుందని చెప్పి నేనైతే ఒక మోడల్ తీసుకున్నాను. తర్వాత ఇంకేం తీసుకోలేదు, బిల్ వేయించుకుని వచ్చేసాను అనమాట. నేను వచ్చేసరికి వీళ్ళేమో బయట నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంక సర్లే అయితే వెళ్ళిపోదాం పదండి అని చెప్పి మేము స్టార్ట్ అయిపోయాం. మొత్తానికి షాపింగ్ అయిపోయింది, అంతా అయిపోయింది. ఈరోజు అంతా ఇరిటేటింగ్గా ఉంది. ఇరిటేటింగ్ డే అని వచ్చాము. ఇక్కడికి వచ్చాకైనా ఎలా ఉంటుంది అంటున్నాం కానీ పర్లేదు, బాగానే అయ్యింది. బయటకు రావాలంటే చిరాకు వస్తున్నాము. నేనంతా అసలు కుదురుగా ఉండట్లేదు.
ఇప్పుడు చెప్పు నేహ, ఏమంటున్నాను తిడుతున్నావా? ఇదిగో ఇదే మన మానిటర్ అనమాట, 24 ఇంచ్ అనుకుంటా. అలాగే అన్నీ కూడా మనం సపరేట్గా తీసుకున్నాం. మామూలుగా దీని ప్రైస్ వచ్చేసి 300. అలాగే అన్నీ తీసుకోగా మనకి 450 అయిందనమాట. థ్యాంక్ యూ. మన ఇంట్లోకి ఇప్పుడు కొత్త వస్తువు వచ్చేసింది. అదేంటో ఆల్రెడీ చెప్పాను కదా, మానిటర్ తీసుకున్నామని చెప్పి. ల్యాప్టాప్ మ్యాక్బుక్ ఏం చేశాడంటే నేహాంత్ స్క్రీన్ పోగొట్టేశాడు. అది బాగు చేయిందామని చూస్తే ఏకంగా 700 రింగెట్ అడిగాడు. అంటే ఇండియన్ మనీ మనకి దాదాపు 10,000 పైన అలా అయ్యిందనమాట. దాని బదులు కొత్తదే తీసుకోవచ్చులే అంటే మనకి ఇది 5,000కే వచ్చిందనమాట తక్కువలో. సరే అని చెప్పి తీసుకున్నాం. దీన్ని కూడా వాడికి కనపడకుండా జాగ్రత్తగా దాచుకోవాలి మనం. ఇదిగోండి మన న్యూ మానిటర్. మనకి జస్ట్ స్క్రీనింగ్ పర్పసే మనకు అవసరం అనమాట. ఎందుకంటే ఇది మ్యాక్బుక్ పని చేయట్లేదు కాబట్టి దీని నుంచి మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. పని చేయట్లేదు కదా, అది ప్రాబ్లం అనమాట. నెక్స్ట్ టుడే వ్లాగ్స్ ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.